కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మొదటగా అయితే 1 సంవత్సరం పాటు రెన్యువల్ చేసుకుంటూ ఉండేది. అలాగే 1 సంవత్సరం అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంటు అనుమతి ఇచ్చేది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తూ ఉండేది. అలాగే దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి ఫహాద్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేశారు. 3 సంవత్సరాల పాటు ప్రవాసులు తమ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను ఉపయోగించుకోవచ్చని చెప్పి, ఇకపై కువైట్లో కొత్త లైసెన్స్ను జారీ చేసేటప్పుడు ఎవరైనా లైసెన్స్ను రెన్యువల్ చేసుకుంటే కానీ వాళ్లకు 3 సంవత్సరాల పాటు గడువు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కువైట్లోని స్థానిక మీడియా కువైట్లోని ప్రవాసుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ప్రవాసులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో 3 సంవత్సరాలు గడువు ఇచ్చిన నేపథ్యంలో మీ యొక్క రియాక్షన్ ఏదని చెప్పేసి ప్రవాసులను అడిగితే చాలామంది ప్రవాసులు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మా యొక్క డబ్బును సేవ్ చేశారు, మా యొక్క సమయాన్ని సేవ్ చేశారని చెప్పేసి, అలాగే 3 సంవత్సరాల పాటు గడువును పెంచిన కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారికి కువైట్లో ఉన్న లక్షల మంది ప్రవాసులు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రవాసులకు ఉపయోగపడే ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న కొంతమంది ప్రవాసులు కువైట్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కువైట్లో ఉన్న చాలామంది ప్రవాసులు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం కూడా మార్గం చూపాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వాన్ని మరియు కువైట్ ఉప ప్రధానమంత్రి గారిని అయితే కోరడం జరిగింది. మరి ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సింది. ఏది ఏమైనా సరే 3 సంవత్సరాల పాటు సాధారణ డ్రైవింగ్ లైసెన్సు గడువు పెంచడం జరిగింది. దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.